బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్స్ ఎలాంటివి వస్తుంది? అలాంటివి నాకేం ఎదురవ్వలేదు. ఎవరు అడగలా? లేదు. కానీ అది ఉందా అసలు? ఆ సిచ్యువేషన్ ఉందా? ఎందుకు వస్తుంది? అంటే మూవీ ఇండస్ట్రీ అంటే ఇలా కమిట్మెంట్ అందరు అదే అడుగుతారు, ఎందుకు మూవీ ఇండస్ట్రీ అంటే జస్ట్ లైక్ కమిట్మెంట్, అదే ఎందుకు అలానే థాట్ అంటే వస్తుంది? ఏమో అంటే ఉన్నారు చాలా మంది వచ్చి చెప్పారు, ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి చెప్పిన ఉన్నాయి, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి అడుగుతున్నా. నేనైతే ఫేస్ చేయలేదండి. లిటరలీ నేను జగన్నాటకం, బాలరాజు, జట్టి అండ్ రాధేకృష్ణ ఒక 4-5 మూవీస్ చేశాను. ఇప్పుడు కూడా లాస్ట్ 2024లో ఒక మూవీ స్టార్ట్ అయింది. సో చేసిన వర్క్ డైరెక్టర్స్ అయితే సో నాకు వర్క్ బేస్డే కాంటాక్ట్ అయ్యారు, వర్క్ చేసుకున్నా వచ్చిన. నేనైతే స్ట్రగుల్ అవ్వలేదు ఎక్కడ. వంశీ ఫార్మ్స్కి వెళ్దాం. మీకు అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్నీ మీకు జెన్యూన్ ఆర్గానిక్ అని అనిపించింది? యా, ఎలా? నేను వెళ్ళి చూశాను కదండి. ఏమేమి చూసారు? లైక్ ఫార్మింగ్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాను. అక్కడ మార్కెట్లో వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు. సో అది అయితే జెన్యూన్ అని చెప్తాను. కొంతమంది అది అంతా ఫ్రాడ్, అంత ఫేక్, ఏదో జస్ట్ ఫేమ్ కోసం పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారు. ఆ పక్కన ఉన్న అమ్మాయిలకు కూడా దాని గురించి ఏం ఐడియా లేదు. ఐడియా లేదు అనేమో, నాకు మేబీ ఉందో లేదో, నాకు వేరే అమ్మాయిల గురించి అయితే తెలీదు. బట్ లిటరలీ నాకైతే కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా చేస్తారు. సో నాకు లిటిల్ బిట్ కొంచెం అయితే ఐడియా ఉంది. కానీ తన ప్రాసెస్లో చేంజ్ చేసుకోవాలన్న రీజన్ వచ్చేసి నాకు చెప్పడం లైక్ ఇంకా ఎక్కువ గ్రోత్ వెళ్తదేమో అన్న కాన్సెప్ట్ బేస్తో నాకు చెప్పారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఇంకా హైకి వెళ్ళాలి, ఇంకా సేల్స్ బాగుండాలి అని చెప్పేసి. మరి వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ షాప్ కూడా క్లోజ్ చేసుకున్నారు. సో నాకు కూడా కొంచెం హట్ అయినట్టు అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకంటే లిటరలీ ఎవరికైనా అనిపిస్తుంది, నేను వర్క్ చేసా, నేను అంటే వాట్ ఎవర్, నాకైతే ఏది రాంగ్ జరగలేదండి. అక్కడ వర్క్ చేసుకున్నాను, వచ్చాను, పేమెంట్ తీసుకున్నా. సడన్లీ షాప్ క్లోజ్ చేసుకుంటా అనగానే నాకు ఎస్ పాపం చాలా లాస్ అయింది. అండ్ లిటరలీ ఇంటీరియర్ కానీ అక్కడ షాప్ది కానీ సో మంచిగా ఉంటది అన్నమాట. సో అక్కడ ఏది ఉన్నా బట్ బిజినెస్ లాస్ వల్ల క్లోజ్ చేసేసుకుంటున్నాను. సీరియల్స్ బెస్టా మూవీస్ బెస్టా? అంటే 100% మూవీస్ బెస్ట్ అంటారు. అంటే పైసలు ఎక్కువ, టైం తక్కువ? అలా ఏం లేదు, బట్ మూవీస్ అండి. ఆ ఫీల్ బాగుంటది. అర్పిత కమర్షియల్ కంపల్సరీ. అంటే డబ్బుల కోసం సినిమాలు చేస్తారా? అలా ఏం లేదు. సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయని చేస్తారా? అలా ఏం లేదు. రెండు, నాకు పేరు రావాలి, డబ్బు రావాలి, అన్నీ కావాలి. డబ్బు కోసమే అనుకుంటే ఏమైనా చేయొచ్చు. సో నాకు వాట్ ఎవర్, నాకు నేమ్ కూడా కావాలి. సో మూవీస్ అయితే బాగుంటుంది అనుకున్నాను. అసలు ఇంతకీ కమర్షియలా? నీకేమనిపించింది? నార్మల్ అడుగుతున్నా, మన ఇద్దరు కూడా డిస్కషన్ ఉంది. అరే బాగా అవుతున్నారు అంటే వద్దులేండి టాపిక్. సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను నార్మల్ అడుగుతున్నా. నాకు అంటే లైక్ అరే ఇప్పుడు ఏ రోల్ అయినా ఇప్పుడు నార్మల్గా చేస్తాం, మనకు సినిమా ఆఫర్ వస్తే చాలు అని అనుకునే కొంతమంది ఏంటి, ఇప్పుడు నీకు ఒక రోల్ వచ్చింది నార్మల్గా, నువ్వు ఒక రోల్ చేయాలి ఫ్రీగా, నీ డేట్స్ ఒక 100 రోజులు కావాలి, లేకపోతే ఒక 30 రోజులు కావాలి, నీ డేట్స్ చేస్తావా ఫ్రీగా? ఎందుకు? సినిమాలు చేయాలనుకుంటున్నావు, సినిమాలు చేయాలనుకుంటున్నావు, ఫ్రీగా చేయలేను కదండి. ఇప్పుడు వేరే వర్క్ ఉంటది, నేను మూవీస్ కి అనేసి డేట్స్ ఇచ్చేస్తాను, నేను కూడా గెట్ అన్ అవ్వాలి కదా. సో ఫ్రీగా అంటే నాకు కూడా వర్కౌట్ అవ్వదు. ప్రెసెంట్ ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ 15 days కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5-6 days పెండింగ్ ఉంది. వాళ్ళు కూడా న్యూ ఇయర్ లోనే స్టార్ట్ చేద్దాము ఎండింగ్ అని చెప్పేసి హ్యాపీ. ఇంకా ఈ వీక్ లో షెడ్యూల్ పెడతారు. ఎందుకు ఇంతవరకు మింగిల్ అవ్వలే? అంటే కావాలనుకున్న పర్సన్ రావట్లేదు. అంటే కావాలనుకుంటే ఏం కావాలి? ఏం కావాలంటే ఒక పర్సన్ ని చూడంగానే ఓకే తిను నాకు 100% కరెక్ట్ అని అనిపించాలి. నన్ను చూడంగానే అనిపించిందా? అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇదేంటిది? అయ్యో సారీ. చెప్పు. అంటే
కాల్ చేశారు, ఇంటర్వ్యూ అన్నా వచ్చా, ఓకే. అంతే. ఓకే. కాల్ చేసి హాయ్ హర్పిత ఏం చేస్తున్నావు? ఏం సంగతులు అని అడుగుతూ అప్పుడు అనిపిస్తదా? నేను అలా ఎవరి మీద అనుకోను. ఏం క్వాలిటీస్ కావాలి? మంచిగా చూసుకోవాలి. చూసుకుంటాను ఇంకా. మీరు కాదు. ఓకే. అంటే కావాలనుకున్న పర్సన్ లో క్వాలిటీస్. మంచిగా నన్ను చూసుకోవాలి. ఓకే, లైక్ చిన్న పిల్లలాగా. ఓకే, ఏది చేసినా అర్థం చేసుకోవాలి. చేసుకోపో అమ్మా, చేసుకోపో. అలా తను చేసుకోపోన్నా నేను ఏదంటే అది చేసేసే టైప్ అయితే కాదు. నా హస్బెండ్ ఫ్రీడమ్ అండ్ అర్థం చేసుకోవాలి. ఓకే, నా వైఫ్ ఆర్ నా లవర్, నా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా తను నాది ఏం చెయ్యదు అనగా ఉండాలి. అంటే ఉన్నోళ్ళు కావాలా? ఏదైనా పర్లే, ఏదైనా అంటే ఒప్పుకోను. 100% ఉండాలి అండి, ఉండాలి. అంటే ఇప్పుడు డబ్బు కోసమే ప్రేమిస్తావా? లేదు, ప్రేమ కోసం ప్రేమిస్తున్నాం. అలాంటప్పుడు డబ్బు అవసరం లేదు కదా. బతకడానికి డబ్బు కావాలిగా. నువ్వు చేస్తున్నావు కదా. ఓకే, నా వరకు వచ్చేస్తే నేనే చూసుకుంటా 100%. అది ఉంది కదా. అంటే కొంతమంది నాకు ఎంత కావాలి, మంత్లీ ఎంత కావాలి, ఆ ఫేమ్ ఉండాలి, అలా ఏమైనా? నాకు ఫేమ్ అయితే ఏం లేదు, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. చూసుకుంటాను షూర్. మామూలుగా కొన్ని సార్లు వెంటనే కామెంట్స్ వచ్చే కామెంట్స్ ఇది అనమాట. అంటే మేకప్ వేసుకుంటేనే కానీ ఒక ఫిమేల్ లీడ్ గా సెట్ కావు అని అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చాయా? నేనే అనుకుంటా. నువ్వు అనుకుంటా? అంటే జనరల్ గా మేకప్ ఇంట్లో అయితే నార్మల్ గా ఉంటాను, మేకప్ వేసుకుంటే ఓకే నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది. మేకప్ తీస్తే అసలే నార్మల్ వెళ్ళొద్దాం షాప్ కని వెళ్ళిపోతా నేను. ఎవరైనా అన్నారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా బయట? మేకప్ లేకపోతే అసలు ఫేస్ దారుణంగా ఉంది. అదే ఇంత ఓపెన్ గా ఎలా చెప్పుకుంటున్నా? అంటే నాకు కూడా అనిపించింది, అంటే నేను మేకప్ వేసి రెడీ అయితే బాగుంటాను అనిపించింది. అందుకే నాకు ఇప్పుడు నచ్చావేమో మేబీ. వద్దులేండి, మేకప్ తీసిన తర్వాత మీరే వెళ్ళిపోతారు. కృష్ణ చైతన్య వంశీ మోటివేషన్ లైక్ వీళ్ళందరూ మంచిగా వాళ్ళ బిహేవియర్ నీకు ఏమనిపించింది? చెప్తున్నాను కదండి, నా వరకు అయితే వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడారు. మేము బెంగళూరు వెళ్ళేటప్పుడు డ్రాప్కి వచ్చారు, అక్కడ అయితే ఓకే జాగ్రత్త చేసుకోరండి అని చెప్పి మాట్లాడారు. తిన బిహేవియర్ కూడా నా దగ్గర అయితే ఎక్కడ రాంగ్ లేదు. సో నా వరకు కరెక్ట్ గానే ఉన్నారు. వాట్ ఎవర్ నేను అక్కడ అమ్మాయిలది కూడా రాంగ్ ఆర్ రైట్. ఇప్పుడు నేనున్నాను, ఒక అబ్బాయికి నేనే ఛాన్స్ ఇచ్చినట్టు మాట్లాడితే ఆబ్వియస్లీ అబ్బాయి యూటిలైజ్ చేసుకోవాలనే చూసుకుంటారు కదండి. సో నేను నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ అవ్వను. నా అనుకున్న పర్సన్ దగ్గర మనం ఎలా ఉన్నా ఓకే, కానీ ఎవరో పర్సన్ దగ్గర మనం వర్క్ కోసం వెళ్ళి వాళ్ళకి లీనియన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు అమ్మాయిలది తప్పు అంటున్నారా? నేను తప్పు అనట్లేదు, మేబీ ఇద్దరిది ఉండొచ్చు కదా. ఒకవేళ తను కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి కూడా అబ్బాయి కంఫర్ట్ గా మాట్లాడినప్పుడు అమ్మాయి ఎలా మాట్లాడుకుని ఉంటది. ఓకే, ఇద్దరిది తప్పు మేబీ ఉండొచ్చేమో కానీ మేబీ 100%. ఓకే, నార్మల్ మీతోనైతే మంచి వ్యక్తే 100%. మిమ్మల్ని ఏమైనా మోటివేట్ చేశారు ఎప్పుడైనా? మోటివేట్ అంటే లైక్ ఏది జరిగినా మనం పట్టించుకోకుండా ముందుకెళ్ళాలి. మన మూవీస్ గురించి యాక్చువల్గా మన మూవీస్ టాపిక్స్ కూడా వాళ్ళ దగ్గర వస్తాయి. సో ఏదైనా ఒక 3 గంటల సినిమా చేసి థియేటర్కి వెళ్ళి చూసి వచ్చామనుకో, దాంట్లో ప్లస్ ఏది నెగిటివ్ ఏది అనేది అని చెప్పి కంప్లీట్లీ వాళ్ళ మోటివేషన్ స్పీక్ లానే మేము కూడా అలానే చెప్పగలుగుతాము అన్నట్టు చెప్పారు. ఇది ఆల్రెడీ చెప్పావు, నీ ఆడియన్స్ ఎవరు ఎక్కువ నిన్ను గుర్తుపడతారు ఏంటి అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సినిమా కష్టాలు చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు ఉన్నోళ్ళ మీరు ఫస్ట్? ఉన్నోళ్ళ మీన్స్ ఓకే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి ఇంట్లో. ఓకే, మీకు అయితే కష్టాలు ఉండవేమో? ఆ కష్టాలు లేకుండా ఎలా అంటే, నేను డిపెండెన్స్ కాదు ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకుంటాం. ఏది అయినా నేనే చూసుకుంటా. మేము 3 అమ్మాయిలు, డాడీ వాళ్ళు అక్క వాళ్ళకి ఇద్దరికి మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి పెళ్లి చేశారు, బాగున్నారు. ఇద్దరికి పెళ్లి అయిపోయి నీకు ఒక్కదానికి అవ్వలే? ఓకే. అండ్ నా వరకు వచ్చేసరికి వాళ్ళకి కొంచెం ప్రియారిటీస్ ఉన్నాయి. ఓకే చిన్న పాప నేను, ఇలా ఉండాలి అని చెప్పేసి. కానీ ఎక్కడో నేను ఆ ఛాన్స్ ఇచ్చినా కూడా నేను పోగొట్టుకున్నానని ఒకసారి ఫీల్ అవుతుంటా. సినిమా కష్టాలు ఏంటి నీవి?
సినిమా కష్టాలు నెంబర్ ఆఫ్, ఇప్పుడు మీకు తెలియకుండా అమ్మాయిలు ప్రతి దాంట్లోనే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఒక ఆడిషన్కి వెళ్తాం, అక్కడ ఒక 10 మెంబర్స్ అమ్మాయిలు వస్తారు, వాళ్ళల్లో మనం సెలెక్ట్